సాయంత్రం షాప్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు మా హస్బెండ్ చైర్ ఫ్రేమ్స్ ఉంటే ఫ్రేమ్స్ తీసుకొని వచ్చారు. ఇవి అర్జెంట్‌గా ఇవ్వాలి అంట రేపు. అందుకని చెప్పి రేపు అల్లేదానికి షాప్‌లో చాలా ఉన్నాయి. ఇక నైట్ అల్లక తప్పదు అని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చారు. ఇక ముందు ఫ్రేమ్స్‌కి ఉన్న వైర్ అంతా కట్ చేసేసాము. కట్ చేసి క్లీన్ చేసేసాము. దుమ్ము, ధూళి అదంతా ఉంటే క్లాత్ తీసుకొని క్లీన్ చేసాము. మామూలుగా అయితే పెయింట్ కొడితే బావుంటుంది. మాకు పెయింట్ ఏమొద్దు అర్జెంట్‌గా అల్లివ్వండి అని చెప్పారు. ఇక కస్టమర్స్ ఎలా చెప్తే మనము అలాగే చేస్తూ ఉంటాం కదా! ఇక క్లీన్ చేసేసి ఒక గుడ్డ సహాయంతో మొత్తం దుమ్ము ధూళి అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇక అడ్డాలు అల్లడం అనేది స్టార్ట్ చేసాము. పెద్ద వైర్ అయితే కొంచెం స్పీడ్‌గా అయిపోతుంది కానీ ఈ కోహినూర్ వైర్ అయితే చాలా టఫ్‌గా ఉంటుంది. మనం మంచాలు అల్లేటప్పుడు మంచం అనేది ఒక ఫ్రేమ్ మీద పెడతాం కాబట్టి మనం అల్లేటప్పుడు అటు ఇటు కదలకుండా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఫ్రేమ్స్ అయితే మనం సపోర్ట్ తీసుకోవాలి. మన కాళ్ళ సందుల్లో కానీ అలా పెట్టుకొని లేదా గోడ కానిచ్చి పెట్టుకొని అల్లాలన్నమాట. ఏదైతే ఆ సపోర్ట్ తీసుకొని అల్లేది ఉంటుంది కదా అది కొంచెం టఫ్‌గానే ఉంటుంది. అడ్డాలు అల్లాము. అడ్డాలు అల్లిన తర్వాత ఇక నిలువులు అల్లడం అనేది స్టార్ట్ చేసాము. నిలువులు వన్ సైడ్ అల్లాము. ఇంకొక వన్ సైడ్ అల్లడానికి ఓపిక లేదు. అప్పటికే ఈ షాప్‌లో చాలా పని చేసొచ్చి తర్వాత ఇంటికొచ్చి ఇంట్లో ఫుడ్ చేసుకొని తిని ఇక అస్సలు ఓపిక లేదన్నమాట. పడుకున్నాము. తర్వాత మార్నింగ్ లేసి ఆ సగం కూడా అల్లేసి షాప్‌కి తీసుకొని వచ్చాము. ఇక మార్నింగ్ వచ్చి కస్టమర్స్ అడగడంతో వాళ్ళకి ఇచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ.